గుంటూరు జిల్లాలో ప్రియుడిపై కోపంతో మహిళ దారుణానికి ఒడిగట్టింది. చేబ్రోలు మండలం సుద్దిపల్లిలో తన ప్రియుడింటిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ప్రియుడు భార్య, కుమారుడు, తల్లి సహా మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న చేబ్రోలు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గుంటూరు జిల్లాలో ప్రియుడిపై కోపంతో మహిళ దారుణానికి ఒడిగట్టింది. చేబ్రోలు మండలం సుద్దపల్లిలో తన ప్రియుడింటిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. సమయంలో ఇంట్లో ఉన్న ప్రియుడి భార్య, కుమారుడు, తల్లి సహా మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న చేబ్రోలు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి మణి అందిస్తారు గుంటూరు నుండి ఫోన్ లైన్ ద్వారా. మణి, చెప్పండి. కున్నూరు నియోజకవర్గం సంబంధించి చేబ్రోలు మండలం సత్తిపల్లిలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడు మీద అక్కస్తో ప్రియురాలు అతని ఇంటి పైన పెట్రోల్ వేసి పంటించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సొద్దపల్లిలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి అతని భార్యతో గొడవల కారణంగా కొంతకాలం క్రితం అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయిన నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఓ మహిళతో అతను పరిచయం ఏర్పరచుకున్న ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. అయితే కొంతకాలం నుంచి వాళ్ళిద్దరు కూడా సన్నిహితంగా ఉంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఎవరైతే ప్రియుడు ఉన్నారో అతను తన భార్యను మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొచ్చిన క్రమంలో అతని భార్య మీద అక్కసు పెంచుకుంది ప్రియురాలు. ఏమైనా సరే వాళ్ళు అడ్డు తొలగించుకోవాలని చెప్పి అతను భార్యతో కలిసి ఉంటే కనుక తనకు దూరం అయిపోతారని భావించినటువంటి ప్రియురాలు వాళ్ళ ఇంటి మీద దాడికి ప్లాన్ రచించింది. దానికి సంబంధించి ఒక పెట్రోల్ బాటిల్ తీసుకొని నేరుగా ప్రియుడు ఇంటికి వెళ్ళి ఆ సమయంలో ఉన్నటువంటి ప్రియుడు ఇంట్లో ఉన్నటువంటి తన భార్యతో పాటు అతని తల్లి మీద కూడా పెట్రోల్ పోసి నిప్పండించే ప్రయత్నం చేసింది. ఈ ఘటనలో దాదాపు అక్కడ ఉన్నటువంటి స్థానికులతో ఇంట్లో ఉన్నటువంటి వారితో పాటు పక్కన ఉన్నటువంటి స్థానికులతో 10 మంది వరకు కూడా ఆ పెట్రోల్ అంటుకోవడంతో తీవ్ర గాయాలైన వారందరినీ కూడా వెంటనే హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఎవరికి కూడా ప్రాణాపాయ పరిస్థితి లేనప్పటికీ 10 మందికి సంబంధించి కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ మణికుమార్.